హాయ్ అండి. నమస్తే. నేను మీ కల్పనని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డ్రెస్‌కి సైడ్ కట్స్ ఫినిషింగ్ నీట్‌గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. స్టిచ్ చేసిన డ్రెస్‌ని ఖర్చు పై వైపుకు ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కట్స్ కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద ఇలా కట్ పెట్టుకోవాలి. అదే విధంగా ఇటు సైడ్ కూడా 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద ఇలా కట్ పెట్టుకోవాలి. కట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ కట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంతవరకు మార్కింగ్ చేసుకుంటామో, నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కాబట్టి 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మరలా ఇంకో 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కట్స్ వెడల్పు ఒకేలా ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మీకు కట్స్ యొక్క ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ని కిందికి ఉంచి పాదాన్ని పైకి లేపి డ్రెస్ని ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ టక్స్ దగ్గరే ఫోల్డ్ చేసుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 3-4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఒక ఫోల్డ్ చేసుకొని మరలా ఇంకో 1/2 ఇంచ్ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. మరలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి చుట్టూ కూడా, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల డ్రెస్ యొక్క కట్స్ ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. కొంతమంది డ్రెస్ నీట్‌గా కుడతారు కానీ ఈ కట్స్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండదు. ఈ విధంగా స్టిచ్ చేసి చూడండి, కట్స్ నీట్‌గా ఫినిషింగ్ బాగుంటుంది. చూసారు కదా కట్స్ ఎంత ఈజీనో స్టిచ్చింగ్ చేయడం.